హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ కాకరకాయ ఎల్లిపాయ కారం. ఇది వేడివేడి అన్నంలోకి ఒక్క ముద్దకు పెట్టుకొని తిందామని పెట్టుకుంటే మొత్తం అన్నాన్ని కారంతోనే తినేంత రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ ఫ్రైని అసలు వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ముందుగా అయితే ఒక కాకరకాయ తీసుకొని తోక తీసేయండి. తీసేసిన మొత్తం పొట్టుని గీరేయండి. ఈ విధంగా గీరేసాక మనం ఫ్రెష్గా దాన్ని కడిగేసుకోవాలని. మొత్తం కాకరకాయలు కూడా ఇదే విధంగా గీసేసుకోండి, ఎందుకంటే పొట్టు ఉంటే చేదుగా ఉంటుంది. సో వీటిని గీరేసిన వాటిని మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయండి. ఈ విధంగా తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ఇదే విధంగా కట్ చేసుకొని చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్రను యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఆ గిన్నెలో అయితే వేసేసుకున్నాం. ఈ విధంగా వేసేసుకొని మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయలని మొత్తం ఎర్రగా వేయించుకుందాం. చూడండి, మూత పెడుతూ తీస్తూ ఎర్రగా వేయించుకోండి. ఎలాగూ చెక్కు తీసాం కదండి, చెక్కు తీసిన కాయలు కాబట్టి ఎలాగూ చేదుగానే ఉంటాయి. ఆ మాత్రం చేదు మేము తినలేము అనుకునే వాళ్ళు ఉప్పు పసుపు వేసి 30 నిమిషాలు నానబెట్టి పసరు పిండి వేయించుకోవాలి. నేనైతే పిండకుండానే వేయించుకున్నాను. చూడండి, ఈ విధంగా అయిపోయాయి. ఎర్రగా వేగాక మనం వీటిని నూనె అంతా అటు అనేసి పక్కకు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని అదే నూనెలో కొద్దిగా 2 ఉల్లిగడ్డలు మధ్యలోకి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. మీరు పోపు వేసుకునేటప్పుడు శనగపప్పు, మినపప్పు అవి వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, మా ఇంట్లో స్కిప్ చేస్తారు. పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ వేగేలోపు కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపెచ్చగా దంచి యాడ్ చేసుకున్నాం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. కాకరకాయ ఫ్రై చేసినప్పుడు తప్పకుండా వేయాల్సిన జీలకర్ర, వెల్లుల్లిపాయలు. వీటిని ఈ విధంగా దంచేసుకొని ఆనియన్స్ వేగాక యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, సో అందుకే సాల్ట్ అనేది వేయట్లేదు. ఇప్పుడు ఒక్కసారి అయితే కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే భలే ఉంటుందండి. కాకరకాయ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేదు మాత్రం అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.